మొన్న జరిగినటువంటి మా పార్టీ ప్లీనరీలో మా నాయకుడైన జగనన్న నవరత్న ఖచ్చిత శంఖం పూరించగానే తెలుగుదేశం పార్టీ వాళ్లకు నవరత్న తైలం అవశ్యమై మర్దనా చేయించుకుంటున్నారు. అన్న వస్తున్నాడు అని జగనన్న చెప్పంగానే చంద్రబాబు గారి గుండెల్లో వణుకు ప్రారంభమై అన్న వస్తే ఇక పుట్టగతులు లేవు అని, రాముడు వస్తున్నాడు అనగానే రావణాసురుడు భయపడ్డట్టుగా చంద్రబాబు గారు ఆ నవరత్నాలను జగన్మోహన్ రెడ్డి గారు తెస్తున్నారు, అవి ప్రజల్లోకి వెళితే మన పాలనకు ఇక సమాధి కట్టబడ్డట్టే అన్నటువంటి భయంతో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగులో జగన్ గారు ఇచ్చినటువంటి హామీలను చూసి భయపడ్డటువంటి చంద్రబాబు ఎప్పుడు ఈ రాష్ట్రంలో జగనన్న బాధిత సమస్యలను పరామర్శించటానికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ కూడా ఏ రకంగా అయితే భయపడిపోయి మొదట ఆ సమస్య జరగలేదు అని పదే పదే చెప్పే చంద్రబాబు ప్రభుత్వం జగనన్న ఆ సమస్యను పరామర్శించటానికి వచ్చిన ప్రతిసారి అది ఉద్దానం సంఘటనైనా, రైతుల ఆత్మహత్యలైనా, గరగపర్రుకు సంబంధించినటువంటి సమస్య అయినా, ఏ సమస్య అయినా, చివరకు తుందుర్రుకు సంబంధించి 5 మంది చనిపోయినప్పుడు వాళ్లను పరామర్శించటానికి వెళ్ళినటువంటి సందర్భంలో అది 5 లక్షలు, 10 లక్షలు, చివరికి 20 లక్షలకు పెంచేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూనే వస్తున్నారు. అన్న వస్తున్నాడు, వచ్చాడు అని అనగానే చంద్రబాబు భయం పుట్టి వణికి చస్తున్నాడు. ఈ రోజున మొత్తం రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ప్లీనరీ సమావేశంలో జగనన్న ఈ నవరత్నాలను ప్రకటించిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కదలి కొన్నింటినైనా కూడా చేసేటువంటి ప్రయత్నం ప్రారంభించింది. అది ఎలా ఉంది అంటే, చంద్రబాబు గారు బ్రతికినంత కాలం అన్నం పెట్టకుండా చావబోయే ముందు పాయసం పోసేవాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి సరిగ్గా సరిపోయేటట్టుగా. డప్పు కొట్టినా తప్పు ఉప్పు కాదు, యుక్తులు ఎన్ని చేసినా ఉప్పు నిప్పు కాదు. జనం తెలుసుకుంటున్నారు, చంద్రబాబు గారి యొక్క నైజం అర్థం చేసుకుంటున్నారు. నిన్న క్యాబినెట్ మీటింగులో జరిపినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెల్టు తాట తీస్తాం, ఈ రాష్ట్రంలో బెల్టు షాపులన్నింటినీ కూడా ఎక్కడా కనపడకుండా 1 నెల రోజులలో మాయం చేస్తామని చెప్పి ప్రకటించినారు. జనం యొక్క తాట తీసి బెల్టు చేసి ఆ జనానికి ఉండినటువంటి తాట పూర్తిగా తొలిచినటువంటి చంద్రబాబు ఈరోజు మళ్ళీ బెల్టు తాట తీస్తాడట. జనం తాట తీసి బెల్టు షాపుల్ని తయారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బెల్టు షాప్ అన్నది అనధికారికమైనటువంటి షాపును రద్దు చేస్తున్నానని తొలి సంతకం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 51% మంది ప్రజలు బెల్టు షాపులకు వ్యతిరేకమని, అంటే అనధికారమైన షాపులవి, ఏ క్షణాన కూడా అంగీకరింపకూడనటువంటి
చట్ట వ్యతిరేక బెల్టు షాపులకు 51% ప్రజలు వ్యతిరేకం కనుక ఈ బెల్టు షాపుల తాట తీద్దామోనని జగన్మోహన్ రెడ్డి గారు మద్య ప్రమాదాలను గురించి చెప్పి ఈ మద్య నిషేధం యొక్క ఆవశ్యకతను గురించి చెప్పి ప్రజల్ని చైతన్యవంతులని చేసి అంచెలంచెలుగా మద్యాన్ని నిషేధం దిశగా 3 సంవత్సరాలలో తీసుకువెళతాము అని చెప్పిన తరువాత తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ అనధికార చట్ట వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి షాపులను చట్టబద్ధంగా రద్దు చేస్తున్నానని ప్రకటించి ఈ 3 సంవత్సరాల కాలంలో బెల్టు షాపులు ఇబ్బడి మొబ్బడిగా పెరగటానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో 40,000 కోట్లకు పైగా మద్యం పాలసీ ద్వారా బడ్జెట్కు నిధులు వచ్చే విధంగా ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు భారతదేశం అని అనగానే ప్రపంచ ప్రజలలో సింధు నాగరికత అన్న పేరుగాంచినటువంటి భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రం అనగానే మందు నాగరికతగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బెల్టు షాపులను రద్దు చేస్తున్నా బెల్టు షాపులన్నీ కూడా బాణాసంచాను అమ్మిన విధంగానే దీపావళి పండుగ రోజున ఒకే చోటున తరలిస్తే ఒకే చోటున అమ్మితే బాగుంటుంది కానీ ఇప్పటికే మద్యం షాపులను ఇచ్చేశాము కాబట్టి ఇప్పుడు కుదరదు అని కూడా ఈ క్యాబినెట్ మీటింగులో చర్చించాడట 3 నెలల క్రితం సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటిస్తే జాతీయ రహదారులలో రాష్ట్ర రహదారులలో మద్యం అమ్మకాన్ని సుప్రీంకోర్టు నిషేధిస్తే రాష్ట్ర రహదారులను స్థానిక రహదారులుగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి మాటలు అయినా ఇప్పుడు బెల్ట్ తాట తీస్తా అని చెప్తున్నాడు ఈ పాటి భయమైన చంద్రబాబు నాయుడు గారికి జగనన్న ప్రకటించినటువంటి మద్యం పాలసీ మీద భయంతో వణికి చచ్చి ఈ రోజున ఆ ప్రకటన చేశారు నంద్యాల ఉప ఎన్నిక వస్తోంది కాబట్టి ప్రజలను ఏ రకంగా మంచి చేసుకోవాలనని అందులో భాగంగా వచ్చేటువంటి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారం ఇస్తే మేము చేయబోయేటువంటి మంచి పనులు ఇవి అని ప్రకటించిన తరువాత ఉద్దాన బాధితులకు మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు అందరికీ కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే వాళ్లకు 2,500 రూపాయలు పింఛన్ ప్రకటించటం అన్నది అన్న వస్తున్నాడు అన్నటువంటి భయంతో చంద్రబాబు చేసినటువంటి నిర్ణయం ఈ రోజున రాష్ట్రమంతా కూడా ఇసుక దందా నడుస్తోంది ఇసుకాసురుల వలన మొత్తం రాష్ట్ర వ్యవస్థ కుదేలైపోయింది భూముల్ని ఇబ్బడి ముబ్బడిగా పంచివేస్తున్నారు అనేటువంటి విషయం మీద నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటము ఉద్యమం కారణంగా భయపడి కాంట్రాక్టర్లకు 100% 200% ఎక్కువగా ఎస్కలేషన్స్ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎస్సీ బీసీ విద్యార్థులకు మెస్సు ఛార్జీలను జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్ళ జీవితాలకు భద్రత కల్పిస్తాను అని చెప్పిన ప్రకటనను చూసి భయపడి ఈ రోజున ఆ మెస్సు ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమం చేయటానికి పూనుకోవటం కేవలం అన్నొస్తున్నాడు అన్నటువంటి భయంతో చేసినటువంటి ప్రకటన తప్ప మరొకటి కాదు రాష్ట్రంలో తను అధికారంలోకి రాగానే
5,30,000 ఇండ్లను అర్ధాంతరంగా ఆపినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అన్న వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా 25 లక్షల రూపాయల ఇల్లు కట్టిస్తా, వాళ్లకు ఆ ఇల్లు పెట్టుకొని రుణాన్ని మంజూరు చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తా అని చేసినటువంటి ప్రకటనతో భయపడి ఆ 5,30,000 ఇళ్లకు అదనంగా ఆ రోజున ఆపివేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వాళ్ళకందరికీ కూడా 25,000 రూపాయలు ఇస్తాను అని ప్రకటించటం వెనుక అన్నొస్తాడు అన్నటువంటి భయం కారణం తప్ప మరొకటి లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. అన్న వస్తున్నాడు అని చెప్పంగానే ఇంతకాలం జన్మభూమి కమిటీలని పెట్టి అందరికీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను కూడా ఇవ్వకుండా జగనన్న నేను రాగానే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, బాధ్యులైనటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ అన్నదే లేకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయిస్తాను అని చేసినటువంటి ప్రకటనకు భయపడి చంద్రబాబు నాయుడు గారు నిన్న అందరికీ కూడా పెన్షన్ మంజూరు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించటం వెనుక జగనన్న వస్తున్నాడు అన్నటువంటి భయం కారణం తప్ప మరొకటి కాదు. అన్న వస్తున్నాడు అన్నటువంటి ప్రకటన చూస్తేనే ఇంతగా భయపడి ఉన్నంతలో ఏదో ఒకటి ప్రజలను వంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, అన్న వస్తే ఇంకెలా ఉంటుంది అనేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు వణికి చచ్చిపోతున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి అనేటువంటి పథకాన్ని ప్రకటించి ఇంటింటికి 20 లీటర్ల నీళ్ళు ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తొలి రోజున చేసినటువంటి సంతకం ఆవిరైపోయింది. కానీ జగనన్న నేను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు సాగునీరు అన్నటువంటి సమస్య లేకుండా చేస్తాను అని చేసినటువంటి ప్రకటనతో భయపడి అన్నొస్తే అన్నటువంటి మాటకు వణికి ఈ రోజున రక్షత నీటి కార్పొరేషన్ని తీసుకొని వస్తాము అని నిన్న చేసినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ప్రకటన చేస్తున్నాడు. ఇలా జగనన్న చేసినటువంటి నవరత్నాలను చూసి నవనాడులు కుంగిపోతూ ఏం చెయ్యాలో దిక్కు తోచక ఆ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దానకర్ణుడైతే చంద్రబాబు నాయుడు గారు పాలనలో కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుడు ఇంతకాలం పాలనను సజావుగా చేయకుండా తన అవినీతి సామ్రాజ్యంగా మార్చివేసి కాంట్రాక్టర్లకు భూబకాసురులకు ఇసుకాసురులకు మద్యం వ్యాపారస్తులకు ఈ రాష్ట్రాన్ని ధారాదత్తం చేసి తండ్రి కొడుకులిద్దరూ కూడా దోపిడీ దొంగల్లాగా దోచుకుంటూ ఈ 3 సంవత్సరాలకు పైబడి ఈ పాలనను పైశాచిక ఆనందంతో విశృంఖలత లక్ష్యంతో లక్షణంగా పరిపాలించి ప్రజల జీవితాలతో చెలగాటమాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున జగనన్న వస్తున్నాడు అన్న ఒకే ఒక్క మాటకు భయపడిపోయి ఈ రోజున అనేక రకాలైనటువంటి హామీలను అనేక రకాలైనటువంటి కంటి తుడుపు చర్యల్ని ప్రకటిస్తే జనం నమ్మటానికి సిద్ధంగా లేరు. పశువులన్నీ మేసి వెళ్ళిపోయిన తరువాత దుడ్డుకర్ర తీసుకొని వచ్చినట్టుగా
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తమంతా దోచుకొని దగాకోరు ప్రభుత్వంగా మారిపోయిన తర్వాత ఈ రోజున ఆయన నేనున్నా అనేటువంటి రీతిలో దుడ్డుకర్ర తీసుకొని వస్తాను అనని అర్ధసత్యపు మాటను ప్రకటించిన జనం నమ్మటానికి ఎవ్వరూ కూడా సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు గారి వలన తెలుగు భాషలో కొత్త పదాలు కూడా వస్తున్నాయి. తెలిసినవాడు జ్ఞాని, తెలియనివాడు అజ్ఞాని. అన్నీ తెలిసినట్టుగా నటించేవాడు చంద్రజ్ఞాని. చంద్రబాబు నాయుడు గారు ఇంతటి నటుడు. ఈ నటుడి మాటలు జనం నమ్మటానికి ఇక సిద్ధంగా లేరు. ఈ పాలన పోవాలని కోరుకుంటున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా జగనన్న వస్తాడు, జగనన్న వస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు 15,000 కోట్ల రూపాయలను అందిస్తాను అని చెప్పిన తరువాత మొన్ననే 676 కోట్ల రూపాయలు ఆ జీరో వడ్డీకి మహిళా సంఘాలకు కేటాయించటం జరిగింది. ఇది కూడా జగనన్న వస్తున్నాడు అన్నటువంటి భయంతో. జగనన్న వస్తున్నాడు అన్న మాటకే ఇంత భయపడితే ఇంకా రాకముందే చంద్రబాబు నాయుడు గారు ఎంతగా వణికి చస్తున్నారు జగన్ను చూస్తే. జనం కోసమని బ్రతికేవాడు జగన్, ధనం కోసమని బ్రతికేవాడు చంద్రబాబు అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి జగన్ ఆదేశమే మాకు సుగ్రీవాజ్ఞ, జనం చేత చంద్రబాబు మందు తాగించి చంద్రబాబు గారు అధికారం తాగుతున్నాడు. ఈ అధికారపు తాగుబోతుకు తగిన రీతిలో గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరాన్ని జనం గుర్తించి రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో జగనన్న వస్తేనే మాకు మేలు జరుగుతుంది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి చంద్రబాబు మీద దండయాత్ర చేయటానికి దండోరా ప్రకటించినారు జనం. అన్న వస్తున్నాడు, వస్తే మా పాలనకు, మా పార్టీకి ఇక చరమగీతం పాడినట్టే అన్నటువంటి భయంతో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యపు క్రాంతికారుల్ని చూసి, ఆ నిప్పురవ్వలని చూసి వంకర టింకర పాలనైనటువంటి చంద్రబాబుకు ఇక నూకలు చెల్లాయి, నూకలు చెల్లబోతున్నాయి. భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారిదే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినా, నంద్యాల ఉప ఎన్నికలలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని, అలాగే తాను చేసినటువంటి అభివృద్ధితో కాకుండా దోచిన డబ్బుతో ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఎన్నికలలో ఖచ్చితంగా గుణపాఠం చెప్పబోతున్నారు నంద్యాల ప్రజలు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. భయపడి వణికి చచ్చి ఈ మేరకైనా ప్రకటించారు అంటే ఆ నవరత్నాలను చూసి మేము చేయకపోతే, ప్రకటించకపోతే, ఇవన్నీ కూడా ప్రకటనలే సుమా. చంద్రబాబు ఏ పని చేయడు, దీర్ఘ సుషుప్తిలో ఉన్నాడు, దోచుకోవటంలోనే మేల్కొని ఉన్నాడు. పాలనలో కుంభకర్ణుడు, దోచుకోవటంలో హిరణ్యాక్షుడు చంద్రబాబు నాయుడు.
మీరు ఇచ్చిన 9 హామీలు చంద్రబాబు నెరవేరిస్తే మీరు చేయడానికి అందుకే చెప్తున్నాను కండి, ప్రకటనలకే పరిమితమవుతాడు. పాలనలో కుంభకర్ణుడు, దోచుకోవటంలో హిరణ్యాక్షుడు. సార్ ఈ ఉద్దానం సమస్య ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ రైజ్ చేయడం వల్లే వాళ్ళకి ఈరోజు డబ్బైనా వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నమాట సార్. అని ఉద్దానం వాళ్ళు చెప్పలా, చంద్రబాబు నాయుడు చెప్పుంటాడు, మాకు ఆ క్రెడిట్ ఇవ్వటానికి ఇష్టం లేదు కాబట్టి. సార్ మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ నంద్యాలలోనే ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. మీరు ఇంకా అసలు మీ పార్టీ అధినేతలు వెళ్ళలేదు. ఖచ్చితంగా వెళ్తారు. మా నాయకుడు ఎందుకు వెళ్ళరు? ఎన్నికలు ప్రకటించిన తర్వాత వెళ్తారు. అధికార దుర్వినియోగానికి మంత్రులందరూ కూడా తరలి వెళ్ళారు, రాక్షస సంతతిలాగా అక్కడ.